వైపు నుంచి కౌంటర్లు ఇవ్వాలంటే ఆయనే, వన్స్ మోర్ అన్నట్లు పంచ్ డైలాగులు వదలాలన్నా ఆయనే. కానీ ఆయన ఇప్పుడు ఆ పార్టీలో కరివేపాకులా మిగిలిపోయారు. ఆహా ఓహో అన్న వాళ్ళెవ్వరూ తోడులేక ఒంటరిగా మిగిలిపోయారు. పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయారు తిరుపతి జనసేన ఇన్ఛార్జి. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే తిరుపతి జనసేన అభ్యర్థి అవుతారని కల్లో కూడా ఊహించని నాయకుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఫైర్ బ్రాండ్ లీడర్ సైడ్ అయిపోతారా? గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తారా? కిరణ్ రాయల్ ఈ పేరు జనసేన పార్టీలో ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కిరణ్ రాయల్ తిరుపతిలో జరిగే వైసీపీ వ్యతిరేక నిరసనల్లో ముందుంటూ వచ్చారు. అలాంటి కిరణ్ రాయల్ ఇప్పుడు పార్టీలో ఒంటరిగా మిగిలిపోయారన్న చర్చ జరుగుతోంది. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ కి పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. తొలుత ప్రజారాజ్యంలో పనిచేసిన కిరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు కిరణ్ రాయల్. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పవన్ కళ్యాణ్ ఎవరైనా చిన్న మాటన్నా ఊరుకునేవారు కాదు కిరణ్ రాయల్. ఆ మాట అంది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ అయినా మరో నాయకుడైనా సరే అంత ఎత్తున విరుచుకుపడేవారు. ప్రధానంగా మంత్రి రోజా వర్సెస్ కిరణ్ రాయల్ మధ్య పవర్ఫుల్ ఫైట్ నడిచింది. రోజా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని విమర్శించినా వెంటనే మీడియా ముందుకొచ్చి ఆమెపై మాటల తూటాలు పేలుస్తుంటారు కిరణ్ రాయల్. ఇదే క్రమంలో నగరిలో జరిగిన ఓ నిరసన సందర్భంగా జైలు పాలు కూడా అయ్యారు. జైలు నుంచి బయటకొచ్చాక కూడా అదే పంథా కొనసాగించారు. కౌంటర్ల విషయంలో టైమింగ్ రైమింగ్ జనసేనలో కిరణ్ రాయల్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ని విమర్శించినా వెంటనే కిరణ్ రాయల్ నుంచి కౌంటర్ పడుతుంది. అలాంటి కీలక నాయకుడు ఇప్పుడు జనసేనలో ఒంటరిగా మారారు. ఆయనతో ఉన్న అనుచరులు కూడా ఇప్పుడు తమదారి తాము చూసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తిరుపతి జనసేన టికెట్ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కేటాయించడమే. వైసీపీ టికెట్ కేటాయించకపోవడం, రాజ్యసభ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు ఆరణి. అయితే ఆయన జనసేనలో చేరేటప్పుడు ఆయనతో పాటు కిరణ్ రాయల్ కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో తిరుపతి టికెట్ ని జనసేన ఆరణి శ్రీనివాసులకు ఇచ్చింది. దీంతో అక్కడ రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఐదేళ్లుగా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ టికెట్ ఆశిస్తున్న కిరణ్ రాయల్ పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. నాన్ లోకల్ వ్యక్తులకు గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన వారికి టికెట్ కేటాయించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా తిరుపతి జనసేన పార్టీ సీనియర్ నేత పసుపులేటి హరిప్రసాద్తో పాటు ఇతర నేతలు ఆరణి శ్రీనివాసులకు మద్దతు పలికారు. చివరికి కిరణ్ రాయల్తో పాటు ఉన్న తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి కూడా ఆరణి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో కిరణ్ రాయల్ తప్ప దాదాపు అందరూ హాజరయ్యారు. దీంతో తిరుపతి జనసేనలో కిరణ్ రాయల్ సింగిల్ గా మిగిలిపోయారని చర్చ జరుగుతోంది. పుండు మీద కారం చల్లినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై కిరణ్ రాయల్ అసహనంతో రగిలిపోతున్నారు. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు జరిగిన ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో కిరణ్ రాయల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అధినేత పవన్ ఆదేశాలతో ఆరణి శ్రీనివాసులతో కలిసి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదే ప్రశ్న. తిరిగే కాలు తిట్టే నోరు ఆగవన్నట్లు పాపం ఆయన మాత్రం ఎన్నాళ్ళని నోరు కుట్టేసుకుంటారు.